ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మను కొట్టుకు చచ్చిపోతున్నారు. అనవసరంగా వాళ్ళు తొందరపడకూడదు. ఇలాంటి విషయాల్లో బైబిల్పై పాండిత్యం ఉండాలి. పాండిత్యం అంటే నాలాగా 25 సంవత్సరాలు చదవాలి బైబిల్, అప్పుడు బైబిల్ అర్థం అవుతుంది. అంతేగాని ఏదో ఇంగ్లీష్ పద్యాలు నేర్చుకున్నట్టు, తెలుగు పద్యాలు నేర్చుకున్నట్టు అలా నేర్చుకుంటే బైబిల్ రాదు. ఇప్పటికీ 75 సంవత్సరాలు ఇప్పటికీ చదువుతున్నాను. నాకు 75 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ చదువుకుంటున్నాను. మరి మన పిల్లలు చిన్నపిల్లలే, వాళ్ళు కాట్లాడుకుంటున్నారు. చిన్నపిల్లలు కాట్లాడుకుంటున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అసలు లేరు, ఒకరే ఉన్నారని కొంతమంది. లేదండి, తండ్రి త్రిత్వమా ఏకత్వమా అనే దాని గురించి నేను 25 ఏళ్ల క్రితం రాశాను. త్రిత్వమా ఏకత్వమా? త్రిత్వం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, లేదంటే యేసుక్రీస్తేనా, లేదంటే తండ్రి అయిన దేవుడేనా, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడైనా, ఎవరో ఒకరు కావాలి వాళ్ళకి. కనుక ఇలాంటి కారణాలు, అన్రీజనబుల్ కారణాలన్నీ పెట్టుకున్నారు. దీన్ని పోటీల మీద చదివితే ఇది రాదు. పోటీలు వద్దండి. నేను ఎవరితో పోటీలు చేశాను అనుకున్నారు మీరు? హేతువాద సంఘ అధ్యక్షుడు ఎన్వి బ్రహ్మం బైబిల్ బండారం అని రాసి హైకోర్టుకి వెళ్ళాడు. అలాంటి వాళ్ళతో పోరాడాను నేను. వీళ్ళు కుమ్ములాడేసుకుంటున్నారు. వీళ్ళు కుక్కలు వీధులు కుక్కలు కాట్లాడుకున్నట్టు వీళ్ళు కాట్లాడుకుంటున్నారు. ఇది ఎలాగంటే నేర్చుకుంటేనే కానీ తెలీదు. వాదించుకుంటే నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో, నేను విన్నాను. నువ్వు 4 అన్నా నేను విన్నా అంటాడు. మరి వాడితో మీరు పోటీ ఏటరా బాబు? ఎందుకు వాదాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? బైబిల్ తెలుసుండి. నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు నేను పట్టాను. పట్టింది నాకు తెలుసా మీకు తెలుసా అంటాడు. నువ్వే పట్టావురా, ఒకసారి చూడు నీ శంఖలో ఉన్న కుందేల్ని. నీ శంఖలో ఉన్న కుందేలు పైకెత్తి నీ కళ్ళ ముందుకు తెచ్చి లెక్కెట్టి ఎన్ని కాళ్ళు ఉన్నాయో దానికి. అది మనకు తెలుసు 4 కాళ్ళు అని, కానీ వాడికి తెలియదు. అలాగని నువ్వు వాదిస్తే వాడు ఒప్పుకోడు. నేను ఒప్పుకోను 3 అంటాడు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? నా పోటీ ఎలాడదో తెలుసా మీకు? నేను ఓడిపోతే క్రైస్తవ్యాన్ని వదిలేసి నాస్తికత్వంలో కలిసిపోతానన్నాను. అది పోటీ. తొడగొట్టాలంటే ఎముకుంటే ఏం తగులుతుంది? శబ్దం రాదు. తొడ దగ్గర ఎముకుంటే శబ్దం రాదు. కండ ఉండాలి. కండ ఉంటే శబ్దం వస్తుంది. తొడగొట్టడం అంటే తొడ కొట్టాను, జబ్బ చరిచాను. మరి నేను ఎన్ని చేశాను? మరి ఇళ్ళగా ఏటు నోట్లో ఆడి తప్పు అంటే ఈడి తప్పు, ఈడి తప్పు అంటే ఆడి తప్పు, అన్ని తప్పు ఉంటే హైందవ సోదరులు ఎలా చూస్తారు? ఓర సన్నాసులారా, మాయి తప్పు అని మీరు చెప్తారు. మీవే తప్పులురా. ముందు మీ తప్పులన్నీ సర్దుకొని అప్పుడు సువార్త చేయడానికి రండి అంటాడు. అంతే. అందుకే కదా శుభ్రం చెతగొట్టేస్తున్నారు ఎక్కడ కనబడిన అక్కడ మనోళ్ళని. బయటికి వెళ్తే మన వాళ్ళని సహించుకోలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే మనలో మనమే కాట్లాడుకుంటుంటే ఎలా మనం వాళ్ళకి చెప్పగలం? హైందవ సోదరులకి మనం చెప్పడం బాధ్యత. వింటారు, వినరా? వద్దు. నువ్వు త్రిత్వం గురించి చెప్తావా? త్రిత్వం గురించి చెప్పుకొని వెళ్ళిపో. పోటీ అంటావా? ఎవరు వదిలేసుకుంటారో చెప్పండి. అందరి మధ్యనే ఒక పోటీ పెట్టండి. నువ్వు ఓడిపోతే అప్పుడు జడ్జిలు ఉండాలి. మీరిద్దరే జడ్జిలు కాదు, మీ ఇద్దరు వాదించుకున్నారు. 2 లాయర్లు ఒక కేసు గురించి వాదిస్తారు. ఎవడ నెగ్గుతాడో జడ్జి వాళ్ళకే రాసేస్తాడు ఆస్తి. ఈ కేసులో నిజం ఉంది కనుక ఇది వీళ్ళకి ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని కోర్టు ఇస్తే జడ్జిమెంటు. అది పద్ధతి. ఆ పద్ధతి ప్రకారంగా కాకుండా నువ్వు ఛాలెంజ్ అంటే నువ్వు ఛాలెంజ్. ఏమి ఛాలెంజ్లు రా బాబు మీ ఛాలెంజీలు? ఇలాంటి ఛాలెంజీలు చేయకండి. అలాగే దిదాత్తో ఛాలెంజ్ చేశాను. ఎక్కడ? డర్బన్ సిటీ, సౌత్ ఆఫ్రికా. అక్కడ ఉన్నోడికి ఛాలెంజ్ చేశాను. విజయవాడ లక్షల మంది ప్రజలు. నేనేమన్నాను? నేను ఓడిపోతే నేను ఇస్లాంలో కలిసిపోతాను. నువ్వు ఓడిపోతే ఆ గ్రౌండ్లోనే నీకు బాప్తిసం ఇస్తాను. దెబ్బతో రాలేదు. ఎవడు వచ్చిన పాపాన్ని పోడా. సింహగర్జన చదవండి. అవన్నీ ఛాలెంజీలే. న్యూస్ పేపర్లో ప్రకటించా. ఆ న్యూస్ కూడా మేము సింహగర్జనలో వేసాం.
కనుక ప్రియులరా, అర్థం పర్థం లేని అవాస్తవాలను దేవుని నామానికి కళంకం తెస్తున్నారు వీళ్ళందరూ కలిసి. ఎవరో క్రైస్తవులు. హైందవ సోదరుల పాపం వాళ్ళని వదిలేయండి. మీరు ఆళ్ళ జోలికి వెళ్తేనే వాళ్ళు మన జోలికి వచ్చారు. వీళ్ళు చెన్నింటోళ్ళటి మనోళ్ళు. వాళ్ళు అనవసరంగా రెచ్చగొట్టారు హైందవ సోదరుల్ని. వాళ్ళు రెచ్చగొట్టగానే వాళ్ళు పైకి లేచారు. వాళ్ళు పైకి లేకగానే ఈ మధ్యన ఉన్న బజారు కుక్కలన్నీ లేచాయి. బౌ 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 అనుకుని. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయింది? ఎందుకంటే 2-3 మీద కేసులు ఫైల్ చేశారు వాళ్ళు. క్రైమ్ కేసులు పెట్టగానే దెబ్బతో సైలెంట్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే గత సంవత్సరం ఉన్నంత పెద్ద ఘర్షణలు ఇప్పుడు లేవు. దేవుని పిల్లలారా, బైబిల్ వాదనద్దు, కలిసి చర్చించండి. చర్చించుకోండి. ఏది నిజమైతే బైబిలే జడ్జిమెంట్. మనకు బైబిలే జడ్జి. నువ్వు చెప్పింది బైబిల్లో ఉందా? ఆ బైబిల్లో ఉన్నవన్నీ రుజువు చేసి చెప్పు. ఎవరికి? వినేవాడికి. ఆడసలు కూర్చుంటాడు కానీ నువ్వు రుజువు చేసినా విండు. ఆడు బైబిల్లో మరొకటి చెప్తాడు నీకు. ఏంటి? ఆడి బుర్రకు పుట్టిన ఏ పురుగు ఉందో ఆ పురుగు మ్యాటర్ బయటకు తీస్తాడు. ఆడి నమ్మడు. కనుక అలాంటప్పుడు ఎందుకు చెప్పడం? వినని వాడికి ఎందుకరా మీరు చెప్తారు? వినని వాడిని వినని వానిగానే వననివ్వండి. ఆడి జోలికి వెళ్ళకండి. నేను చెప్తున్నానండి, మా వాళ్ళు పోటీలు చేస్తున్నారు. వాళ్ళందరికీ చెప్పాను, మీరు పోటీలు పడకండి, మంచిది కాదు, క్రైస్తవ్యానికి కళంకము, అపవిత్ర పాలు చేస్తున్నారు బైబిల్ని.